దేశంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సంస్థలదే హవా. ఈ కంపెనీస్ ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ సేవల వ్యాపారంలో గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. అందుకే ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి వాటికి పోటీగా కేంద్రం త్వరలోనే భారత్ టాక్సీ సేవలను ప్రారంభించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న భారత్ టాక్సీ సహకార నమూనాలో నడుస్తుంది. అయితే ప్రైవేట్ క్యాబ్ దిగ్గజాలు ఓలా, ఊబర్లకు గట్టి పోటీనిస్తూ డ్రైవర్ల సంక్షేమమే పరమావధిగా ఈ సరికొత్త వ్యవస్థ పనిచేయనుంది. ప్రస్తుతం మన దేశంలో ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సంస్థలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కేటగిరీలో సేవలందిస్తున్నాయి. ఆయా కంపెనీలు ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ సేవల వ్యాపారంలో గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. అయితే ఆయా కంపెనీలు ప్రయాణికుల నుంచి అధికంగా రేట్లు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే అందులో పనిచేసే డ్రైవర్లకు తక్కువ జీతాలు చెల్లిస్తున్నాయని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సంస్థలకు పోటీగా కేంద్ర ప్రభుత్వం కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను తీసుకొస్తుంది. కేంద్ర ప్రభుత్వం సహకార్ టాక్సీ కోఆపరేటివ్ సెక్టార్తో చేతులు కలిపి భారత్ బ్రాండ్తో టాక్సీ సేవలను ప్రారంభిస్తోంది. ఇప్పటికే సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్తో కేంద్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న భారత్ టాక్సీ సహకార నమూనాలో నడుస్తుంది. ప్రైవేట్ క్యాబ్ దిగ్గజాలు ఓలా, ఊబర్లకు గట్టి పోటీనిస్తూ డ్రైవర్ల సంక్షేమమే పరమావధిగా ఈ సరికొత్త వ్యవస్థ పనిచేయనుంది. అమూల్ సంస్థలో పాడి రైతులు ఎలాగైతే వాటాదారులుగా ఉండి లాభాలను పంచుకుంటారో, భారత్ టాక్సీలో క్యాబ్ డ్రైవర్లు కూడా కేవలం పనిచేసేవారు మాత్రమే కాదు, ఆ సంస్థలో వాటాదారులుగా కూడా ఉంటారు. వినియోగదారులకు సౌకర్యంతో పాటు డ్రైవర్లకు అదనపు ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా ఈ భారత్ టాక్సీలను తీసుకొస్తున్నారు. సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడిచే ఈ ప్లాట్ఫామ్ లాభాపేక్ష లేని ప్రైవేట్ సంస్థగా కాకుండా వేలాది మంది డ్రైవర్లు కలిసి నడిపే ఒక సహకార సంఘంగా పనిచేస్తుంది. వీరికి సారథులు అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఓలా, ఊబర్ వంటి ప్రైవేట్ సంస్థలు ఒక్కో రైడ్పై డ్రైవర్ల నుండి 20% నుండి 30% వరకు కమిషన్ వసూలు చేస్తున్నాయి. కానీ భారత్ టాక్సీ జీరో కమిషన్ మోడల్ను అనుసరిస్తుంది. 0 కమిషన్ విధానం ద్వారా డ్రైవర్లు ప్రతి ఒక్క రైడ్పై పూర్తి ఛార్జీని ఆదాయంగా పొందుతారు. ఇంకా సహకార సంఘానికి వచ్చే లాభాలను కూడా డ్రైవర్లకు నేరుగా పంచుతారు. అంటే ప్రయాణికుడు చెల్లించే మొత్తం నేరుగా డ్రైవర్కే చెందుతుంది. ఈ వ్యవస్థ నడవడానికి డ్రైవర్లు కేవలం స్వల్ప మొత్తంలో నెలవారీ లేదా రోజువారీ మెంబర్షిప్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కస్టమర్లకు ఈ భారత్ టాక్సీ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం నో సర్చ్ ప్రైసింగ్. సాధారణంగా వర్షం పడినప్పుడు లేదా రద్దీ సమయంలో ప్రైవేట్ యాప్లు ధరలను రెట్టింపు చేస్తాయి. కానీ భారత్ టాక్సీలో ధరలు పారదర్శకంగా ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం స్థిరంగా ఉంటాయి. దీనివల్ల సామాన్య ప్రయాణికులపై అదనపు భారం పడదు. భారత్ టాక్సీ ప్రాజెక్టు వెనుక అమూల్, ఇఫ్కో, నాబార్డ్ వంటి దిగ్గజ సహకార సంస్థల మద్దతు ఉంది. ఇది ప్రభుత్వ డిజిటల్ ఇండియా విజన్కు అనుగుణంగా డిజిలాకర్, ఉమాంగ్ వంటి ప్రభుత్వ యాప్లతో అనుసంధానించి ఉంటుంది. ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ భారత్ టాక్సీ సేవలు జనవరి 1, 2026 నుండి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. 2030 నాటికి దేశవ్యాప్తంగా 1,00,000 మంది డ్రైవర్లను చేర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రయాణికుల భద్రత కోసం ఈ యాప్లో రియల్ టైమ్ జీపీఎస్ ట్రాకింగ్, డ్రైవర్ల వెరిఫికేషన్, స్థానిక పోలీసులతో అనుసంధానం వంటి ఫీచర్లు ఉన్నాయి. మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ ద్వారా సామాన్యులు కూడా ఈజీగా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఓలా, ఊబర్, ర్యాపిడో మాదిరి కార్లు, ఆటోలు, బైక్ల ద్వారా ప్రయాణాల కోసం బుక్ చేసుకునే వీలును ఇది కల్పిస్తుంది. గుజరాత్లోనూ డ్రైవర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోంది. భారత్ టాక్సీ యాప్లో ఇప్పటి వరకు 51,000 మంది డ్రైవర్లు నమోదయ్యారు. యాప్ను సులువుగా వాడే వీలు, రుసుముల్లో పారదర్శకత, వాహన ట్రాకింగ్, బహుళ భాషల్లో వివరాల లభ్యత, నిరంతర వినియోగదారు సేవలు, భద్రతకు ప్రాధాన్యం లాంటి ప్రత్యేకతలు భారత్ టాక్సీ యాప్లో ఉన్నాయి. మార్చి నాటికి మెట్రో నగరాల్లో ఈ భారత్ టాక్సీ సేవలు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి 1,00,000 మంది డ్రైవర్లను ఈ ప్లాట్ఫామ్లో భాగం చేయాలని కేంద్రం భావిస్తోంది. 2025 జూన్లో ఏర్పాటు చేసిన సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ కింద ఈ టాక్సీ సేవలు అందనున్నాయి.
ఈ సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్లో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్, ఇఫ్కో, క్రిప్కో, నాఫెడ్, ఎన్డీడీబీ, ఎన్సీఈఎల్, ఎన్సీడీసీ, నాబార్డ్లు ప్రమోటర్లుగా ఉన్నాయి. ఈ సంస్థ బోర్డులో 2 డ్రైవర్లకు ప్రాతినిధ్యం ఉంటుంది. యాప్ ఆధారిత టాక్సీ సర్వీసులపై కొన్ని సంవత్సరాలుగా వినియోగదారుల నుంచి అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరలు, క్యాన్సిలేషన్లతో పాటు తమ ఆదాయం నుంచి కంపెనీలు 25% వరకు కమిషన్ తీసుకోవడంపై డ్రైవర్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టేలా కేంద్రం భారత్ టాక్సీని తీసుకొస్తోంది. ఇందులో నమోదు చేసుకున్న టాక్సీ డ్రైవర్లు ఎలాంటి కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేకుండా కేవలం మెంబర్షిప్ కింద స్వల్ప మొత్తం ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. భారత్ టాక్సీ సేవలు అందుబాటులోకి వస్తే ఓవైపు డ్రైవర్లకు, మరోవైపు ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉండనుంది. ప్రస్తుతం ప్రైవేట్ టాక్సీ సంస్థలు అందిస్తున్న సేవల ద్వారా ఓవైపు ప్రయాణికులు, మరోవైపు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారత్ టాక్సీ సేవలను తీసుకొస్తుంది. భారత్ టాక్సీ ద్వారా వచ్చే లాభాలను డ్రైవర్స్ కి పంచడం, వినియోగదారులకు సౌకర్యం కలిగించే విధంగా ఈ పథకాన్ని తీసుకొస్తూ ఉండడం టాక్సీ సేవల్లో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.